ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి మీకు మనీ ఆర్డర్ పంపించాడు పోస్ట్ ద్వారా. ఆ పోస్ట్ మ్యాను మీకు వచ్చినటువంటి ఆ మనీ ఆర్డర్‌ని తీసుకొచ్చి మీకు అందజేశాడు. మీరప్పుడు కృతజ్ఞత ఎవరికి చెప్తారు? థాంక్స్ ఎవరికి చెప్తారు? మీకు మనీ ఆర్డర్ తీసుకొచ్చినటువంటి ఆ పోస్ట్ మ్యాన్‌ని దేవుడిలాగా చూసి, అయ్యో! కష్టకాలంలో మమ్మల్ని వచ్చి ఆదుకున్నావయ్యా! ఎంత గొప్ప సహాయం చేశావు నువ్వు అని చెప్పి ఆ పోస్ట్ మ్యాన్ ఎడల కృతజ్ఞత చూపిస్తామా? లేకపోతే మనకు మనీ ఆర్డర్ పంపించినటువంటి వెనకాల ఉన్నటువంటి ఆ వ్యక్తి పట్ల కృతజ్ఞతను కలిగి ఉంటామా? కాబట్టి ఈ ప్రకృతి, ఈ వనరులు, ఈ సహజ సంపద ఇదంతా కూడా ఒక పోస్ట్ మ్యాన్ లాంటిది. దీనిని నిజానికి మనకి అందజేసినటువంటి వాడు వేరొకడున్నాడు. కాబట్టి మనం కృతజ్ఞత చూపించినా, పూజించినా ఆ అసలైన వాడిని మనం పూజించాలి, ఆరాధించాలి తప్ప ఈ ప్రకృతిని మనం గౌరవించవలసినటువంటి అవసరం లేదు అని చెప్తారు.